కేసీఆర్ మాటల్ని మీకు తెలియజేస్తాం. ఇవాళ కేసీఆర్ 8 సంవత్సరాల క్రితం మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. మొన్నటి ఎలక్షన్లో నిరుద్యోగ వృత్తి 3,006 రూపాయలు, 3,016 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తానని చెప్పినారు. ఆర్జన్లకు రిజర్వేషన్ పెంచుతానన్నాడు, గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతానన్నాడు, ముస్లింలకు మైనార్టీ 12% రిజర్వేషన్ పెంచుతానన్నాడు. కానీ ఇప్పటి వరకు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏది నిలబడలేదు కదా. ఆఖరికి నిన్నటి ఎలక్షన్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయకపోవటం మూలాన 1,00,000కు 2 లక్షలు అయి కూర్చున్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఇవాళ 2 లక్షల భారాన్ని ఇక తీర్చలేదు కదా. ఆఖరికి వస్తే ప్రభుత్వం ప్రజల్ని దగ్గర రాయకుండా చేయటం, లేక మళ్ళీ రాకపోతే ప్రభుత్వం ప్రజలకు ఇంకా కనిపించకుండా పోవటం కేసీఆర్ చేసేటువంటి ఒక పని. అందుకని తిరిగి మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క రుణమాఫీ కాదు, ఇవాళ మీరు రైతు బంధు, రైతు బీమా అనే పేరుతోటి 10,000, 20,000 రూపాయలు ఇచ్చి ఇవాళ సారా మూలాన ఒక్కొక్క ఇంటికి 10,000, 15,000 ఇవాళ సారా ధర పెంచినటువంటి విషయం, పెట్రోల్ ధర పెరిగినటువంటి విషయం, 30,000 మీ దగ్గర వసూలు చేసి 10-15,000 మీకు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ అనేటువంటిది మర్చిపోయేటట్టుగా చేసినటువంటి విషయం. అందుకనే ఆయన మోసాలన్నీ ఇవాళ మీరు ఇంటింటికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయి 5 లక్షల ఇల్లు ఇస్తా అన్నాడు, 5 లక్షలు పోయి నిన్న మొన్న 3 లక్షలు దరఖాస్తు పెట్టుకోమంటున్నాడు. ఈ దరఖాస్తు పెట్టుకునే లోపలగా ఈ ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చి మళ్ళీ దీని విషయం మర్చిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకని లేదు, ఎవరికి ఇవ్వలేదు కదా. డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఇల్లు స్థలం లేదు. అంచేత దేశంలోనే లేదు, రాష్ట్రంలోనే లేదు. ఇప్పుడు మళ్ళా దళిత బంధు అనే పేరుతో మళ్ళొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దళిత బంధు ఊరికి 2కో 3కో ఇచ్చి మీ అందరికి ఇట్లనే వస్తాయని చెప్పి ఎలక్షన్ లో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.